అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆహారాన్ని అమృతంతో పోలుస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు మనం తినే ప్రతి ఆహారం కూడా కల్తీమయంగా మారిపోతుంది. పొద్దున్నే లేవగానే ఓ తల్లి తన బిడ్డకు ఎంతో నమ్మకంగా పాలు పడుతూ ఉంటుంది. అలాగే తన బిడ్డ పుష్టిగా పెరగాలని నెయ్యి ఇస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ నెయ్యి అలాగే పాలు అనేవి కూడా కల్తీమయంగా మారిపోయాయి. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు అని నమ్మి ఓ మహిళా రైతు కేవలం ఆవులతోనే డైరీ ఫామ్ నడుపుతూ ఉన్నారు. అంతేకాదు, ఆమె డైరీ నుంచి వచ్చిన పాలు అలాగే నెయ్యికి తెలంగాణ ప్రభుత్వం 100% ప్యూరిటీ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఆ మహిళా రైతు మరెవరో కాదు, ప్రకృతి వ్యవసాయంతో విజయాలను సొంతం చేసుకున్న కృష్ణవేణి గుంటుపల్లి గారు. ఆవిడతో మాట్లాడి ఈరోజు ఆవు పాలు అలాగే ఆవు నెయ్యి గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణవేణి గారు. అసలు మీ దగ్గర వస్తున్న పాలు కావచ్చు, మీ ఫామ్ నుంచి వస్తున్నవి అలాగే నెయ్యి, ఇవన్నీ కూడా 100% ప్యూర్ అని గవర్నమెంట్ నుంచే మీరు సర్టిఫికేట్ తెచ్చుకోవడం అనేది గొప్ప విషయం. ఇదంతా ఎలా సాధ్యమైంది? మనం చేసిన హార్డ్ వర్క్ ఒకటి, అండ్ నిజం చెప్పాలంటే ఏదైతే రీచ్ అవ్వాలి అని, అంటే నా ఉద్దేశం ఏదైతే ఉందో, నేను లక్ష్యం పెట్టుకొని నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఫుడ్ ఏదైతే ఎటువంటి విషపూరితం లేని ఆహారం ఇవ్వాలి అనే ఒక చిన్న లక్ష్యం. అంటే ప్రతి ఒక్క మనిషికి ఏంటంటే ఒకటి ఉంటుంది, ఎందుకు పుట్టాము అనేది. ఇప్పుడు అది తెలుసుకుంటూ, అంటే నేను దీనికోసం పుట్టాను అని ఆలోచించినప్పుడు వ్యవసాయం చేస్తూ, వ్యవసాయంలో కూడా 100% ఎథికల్గా ప్యూర్ ఫుడ్ ఇవ్వాలి అనే దాంట్లో 1 by 1 స్టెప్ వేసుకుంటున్నప్పుడు చిన్న పిల్లలు, పసిపిల్లలకి ఇచ్చే పాలు, మెయిన్ పాల మీద నేను కొంచెం ఫోకస్ పెట్టేసి గిర్ కౌస్ కొన్ని తీసుకొచ్చినప్పుడు, గిర్ కౌస్ కూడా ఎట్లా అంటే దాని మీద చాలా, అంటే నాకు దగ్గర ఇప్పుడు 10 years పట్టింది నేను ఈ స్థాయికి రీచ్ అవ్వడానికి. అంటే day 1 నుంచి ప్యూర్ మిల్క్. బట్ ఏంటంటే దాన్ని ఒక జనరేషన్ కౌస్ తర్వాత రెండో జనరేషన్ బేబీస్ ఏదైతే వచ్చాయో ఇప్పుడు మనం వాడుతుంది ఆ పాలన్నమాట. అది కూడా నేను ఎందుకు ఆ టైంలో చెప్పలేదంటే, ప్యూరిటీ మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న కౌస్ వాళ్ళు ఎలా పెంచారో, ఏమి ఇంజెక్షన్స్ ఇచ్చారో, హార్మోన్స్ అండ్ ఏ ఫుడ్ పెట్టారో. ఇంకోటి ఏంటంటే అవి హీట్కి వచ్చినప్పుడు న్యాచురల్ వే ఒకటి ఉంటుంది, బుల్ ద్వారా మనం దాన్ని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేది ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇంజెక్షన్స్, స్పర్మ్స్ ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వడము, అది చాలా ఎక్కువైపోయింది. సో అందుకని నేనేంటంటే నెక్స్ట్ జనరేషన్ కౌస్ ఏదైతే వచ్చాయో వాటి మిల్క్, అండ్ ఇంకోటి వాటికి పెట్టే ఆహారం కూడా న్యాచురల్ వేలో పండిందై ఉండాలి. అది కూడా బేసిక్గా పీపుల్ ఏం చేస్తారంటే, ఆ పంట పండించారంటే ఒక 10 ఎకరాలు పెట్టాలి. ఆ 10 ఎకరాలు ఆవులకి పంట కోసం వేస్ట్ చేసేవద్దు, దానిలో ఇంకేదైనా పంట వేసుకుంటే ఇన్కమ్ వస్తుందని ఆలోచిస్తాడు. బట్ నేనేం చేశానంటే ఆ 10 ఎకరాలు ఆవులకి ఓన్లీ ఫుడ్ వేసాను, దాని గ్రీన్ పౌడర్ అంటే పచ్చగడ్డి, ఏదైతే మన సూపర్ నేపియర్ ఒకటి అండ్ జింజువా, ఇవన్నీ 2-3 రకాలు నాటు వెరైటీ వేసేసి అవి వాటికి పెడుతూ, మళ్ళీ కొంతమంది గోద్రేజ్ ప్యాకెట్స్ అవి వస్తాయి ఫుడ్ డైరెక్ట్ కన్జ్యూమ్ చేసి, ఇప్పుడు పిల్లలకి ఫారెక్స్ హార్లిక్స్ ఎలాగో అలా కాకుండా అందులో కూడా ఏంటంటే మన పొలంలో పండే జొన్నలు, సజ్జలు, రాగులు, ఏదైతే బియ్యం, నూక, హస్క్, ఇవన్నీ కూడా మజ్జిగలో నానబెట్టి గ్రైండ్ చేసేసి మజ్జిగలో నానబెట్టి అదేమో డ్రై కింద ఇస్తాను. జొన్నలు, సజ్జలు పండినప్పుడు దాన్ని గడ్డి వస్తుంది కదా, అది. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే పచ్చగడ్డి, ఇవన్నీ ఇవ్వడం వల్ల పాలు అమృతంలాగా ఉంటాయన్నమాట. అండ్ దాంతో పాటుగా వేపాకులు, అవిసాకులు, తులసాకులు, ఇవన్నీ వీక్లీ వన్స్ పెడతాను. దాంతోపాటుగా బెల్లము, ఉప్పు, వాటికి అంటే డైజెషన్ మంచిగా అవ్వడానికి ఇవన్నీ న్యాచురల్ వేలో పడతాము. సో దానికి కాల్షియం కావాలంటే సున్నం నీరు ఇస్తాము, కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ అదేం వేయము. సో నేను చెప్పేది ఏంటంటే మన మిల్క్ అనేది 100% ప్యూర్ మిల్క్. అది A1 A2 ఏంది అనేది పక్కన పెడితే, ఇప్పుడు చాలా జరుగుతున్న పొలిటికల్గా ఏదైనా సరే అదంతా నేను ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు వస్తున్న పాలు ఏదైతే ఉందో 100% ప్యూర్ ఉంది మన దగ్గర. సో అది నేను సాటిస్ఫాక్షన్ కోసం, బేసిక్గా మనము టెస్ట్ అది పంపించాల్సిన అవసరం లేదు నేను అనుకోను కూడా, కానీ పీపుల్ తృప్తి కోసం చూద్దాం అన్నట్టుగా టెస్ట్ కూడా చేస్తే అది కూడా 100% ప్యూరిటీ వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. అంటే నేను మొదలుపెట్టిన పని ఒకటి స్టెప్ పూర్తి చేయగలిగాను.
అనేది ఐఎమ్ చాలా హ్యాపీ అనమాట. కృష్ణవేణి గారు, మీరు మీ డైరీ ఫామ్ లో గిర్ ఆవుల్ని మాత్రమే ఎందుకు పెంచుతున్నారు? గిర్ వచ్చేసి మన ప్రాచీన భారతదేశం ఆవు అనమాట. మన ఒరిజినల్ బ్రీడ్, ఇండియన్ బ్రీడ్ గిర్ వచ్చేసి గుజరాత్లో. కమర్షియల్ డైరీలు ఏమవుతుందంటే హెచ్ఎఫ్ తర్వాత ఇవి మన జెర్సీ ఇవన్నీ పెడతారు కమర్షియల్గా. అమ్మాలి పాలు అనుకుంటే, పాల బిజినెస్ చేయాలనుకుంటే. సో మనం పాల బిజినెస్ చేయాలనుకోలేదు, పిల్లలకి అమృతం ఇద్దాం అనుకున్నాను. సో దానివల్ల నేను ఏంటంటే ఎంచుకున్న ఆవు దేశవాళీ ఆవు. వాటి పెడుతున్న ఫుడ్, ఆహారం కూడా న్యాచురల్ వేలో పండించిన ఆహారం. ఎందుకంటే ఎథికల్గా, ఫుడ్లో ఎథిక్స్ ఉండాలి చాలా. సో ఆ వేలో నేను వెళ్తున్నాను అనమాట. ఎన్ని గిర్ ఆవులు ఉన్నాయి? రోజుకి ఎన్ని లీటర్ల పాలు వస్తూ ఉంటాయి? ఇప్పుడు మనకు వచ్చేసి 100 to 150 లీటర్స్ పాలు వస్తాయి. అండ్ కౌస్ వచ్చేసి ఒక 70 ఉన్నాయి. కాకపోతే అది ప్లానింగ్ చేస్తానమాట. ఒక 20 ఇప్పుడు ఈనాలి, ఒక 20 అప్పుడు, ఆ విధంగా ప్లాన్ చేసేసుకొని పెట్టుకున్నాము. ఎప్పుడు పాలు ఉండే విధంగా 365 days మిల్క్ ఉండే విధంగా ప్లాన్ చేసుకొని ఇస్తాము. సో అందులో ఎటువంటి అడల్ట్రేషన్ కానీ, ఇంజెక్షన్స్ చేయడం కానీ, అండ్ హార్మోన్స్ ఇవ్వడం కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే పాలు పిండేటప్పుడు మిషన్స్ పెట్టి పాలు పిండుతారు, అలా పిండడం కానీ మన దగ్గర లేదు. ఏదైతే దూడ ఉంటుందో, ఆవు దూడ, అది పాలు తాగిన తర్వాత హ్యాపీగా అది పక్కకు వచ్చిన తర్వాత ఆ పాలు తీస్తాము. ఆ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది తాగితే పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట. ఇప్పటివరకు అయితే నేను పాల బిజినెస్ చేయలేదు మన డైరీలో. ఓన్లీ ఆ పాలు కాచేసి బిలోనే మెథడ్లో నెయ్యి అమ్ముతూ వచ్చాను. నెక్స్ట్ నవంబర్ నుంచి మిల్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే చాలామంది మన సిటీలో ఉన్న పిల్లలకి మిల్క్ అనేది చాలా అవసరం ఉంది. ఏది పడితే అది విషం తాగుతూ అది చిన్నప్పటి నుంచి లోపల అంతా శరీరం ఆగమైపోతుంది. సో ఆ వేలో నేను ఆలోచించేసి పాలు కూడా స్టార్ట్ చేస్తున్నాను. కృష్ణవేణి గారు, డైరీ ఫామ్ అంటే సాధారణంగా ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి. కానీ మీ డైరీ ఫామ్ లో మీరు ఆవుల్ని మాత్రమే ఎందుకు పెంచుతున్నారు? డైరీ ఫామ్ అంటే ఆవులతో పాటు హెచ్ఎఫ్, జెర్సీ, గేదెలు అన్నీ ఉంటాయి. బేసిక్గా పెట్టేది పీపుల్. కమర్షియల్ డైరీ. మనం వచ్చేసి ఓన్లీ దేశవాళీ ఎంచుకున్నాము. అంటే గేదె పాలు చెడ్డవి అనడానికి కాదు, మంచివే. బట్ ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో మన జీవన విధానానికి అంత ఫ్యాట్స్ అది అవసరం లేదు. ఆవు పాలు ఈజీ డైజెస్ట్. అండ్ కొంతమందికి ఏంటంటే మనకి కొన్ని ఎలర్జీస్ కూడా ఉంటాయి. ఆ గేదె పాలలో హై ఉంటుంది. హై ఎనర్జీ తీసుకొని ఇప్పుడు డైజెస్ట్ చేసేంత వర్క్ అనేది మనము ఎక్కడ చేయట్లేదు కదా స్వరూప గారు. ఏసీ రూమ్స్లో ఉంటున్నాం. మన వర్క్ను బట్టి మన బాడీస్, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు. సో గేదె పాలు, గడ్డ పెరుగు తిన్నా కూడా మంచిగా ఉండేది. బట్ ఇప్పుడు అంత ఎనర్జీ అవసరం లేదు. సో అండ్ గిర్ అనేది మన పురాతన కాలం నుంచి, కృష్ణుడి టైం నుంచి ఉన్న ఆవు అనమాట. ఇది మనం ఏదైతే అమృతం అంటాం ఈ పాలని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గేదె పాలలో లేనిది ఆవు పాలలో ఉన్నది ఏంటంటే ఊపరం ఉంటుంది ఆవుకి. దానిలో స్వర్ణనాడి ఉంటుంది. అది సూర్యుడి నుంచి డైరెక్ట్ సన్ రైజ్ తీసుకొని ఒక సూది మొన్నంత బంగారాన్ని ఎవ్రీడే మిల్క్లో కలుపుతుంది అనమాట అది. సో ఆ ప్రత్యేకత ఓన్లీ ఆవు పాలలో ఉంది. సో ఎంచుకునేదేదో బెస్ట్ ఎంచుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో గిర్ కౌను ఎంచుకోవడం జరిగింది. మళ్ళీ గేదె పాలు పెట్టామనుకోండి, ఇప్పుడు నేను ఎక్కడెక్కడో, నేను నా పని మీద ఇప్పుడు షాప్కి వస్తాను ఇంట్లో ఉన్నప్పుడు, ఏదైనా సపోజ్ ఆ రోజు ప్రొడక్షన్ తక్కువ వస్తే వీడు తీసి ఆ 10 లీటర్ల గేదె పాలు తీసుకెళ్ళి అందులో కలిపాడు అనుకోండి, అది నాకు ఇష్టం లేదు. సో అసలు అటువంటిది దగ్గరికే రానీయకుండా ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించి ఓన్లీ గిర్ కౌస్ మాత్రమే ఎంచుకొని మన ఫామ్లో పెట్టామన్నమాట. మీ దగ్గర ఆవు పాలు మాత్రమే దొరుకుతాయి, ఆవు నెయ్యి మాత్రమే దొరుకుతుంది, ఇంకా వేరే ఏది దొరకదు మన దగ్గర. ఓన్లీ అది కూడా గిర్, ఏదైతే దేశవాళీ స్వచ్ఛమైన ఆవు గిర్ ఏదైతే ఉందో దాని ఆవు పాలు, ఆవు నెయ్యి మాత్రమే దొరుకుతుంది మన దగ్గర. మీరు ఏది చేసినా మిగతా వాళ్ళకి భిన్నంగానే ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఆవు పాలు ఎలాగా తీసుకొస్తున్నారో అలాగే మరి నెయ్యి ఎలా తయారు చేస్తూ ఉంటారు? నెయ్యి వచ్చేసి ఇప్పుడు మన ప్రాచీన కాలం నుంచి, మన తాత ముత్తాతల దగ్గర నుంచి మన నెయ్యి చేసే విధానం నార్మల్గా అందరికి తెలిసింది బిలోనా మెథడ్ అంటాము. అంటే పెరుగు తోడు పెట్టి, మజ్జిగ చిలికి, వెన్న తీసి కట్టెల పొయ్యి మీద కాస్తే దానిలో కాస్త మెంతులు, తమలపాకు ఏదైనా వేసేసి, అది నెయ్యి. బేసిక్గా మన పురాతన కాలంలో సహజ సిద్ధమైన ప్యూర్ నెయ్యి అనేది అది మాత్రమే. ఏదైతే ఇప్పుడు కొన్ని మనం ఇప్పుడు జెర్సీ, హెచ్ఎఫ్ ఇట్లాంటి ఆవులది ఏదైతే క్రీమ్ తీసి, ఇంకొకటి ఏంటంటే కమర్షియల్ డైరీలో మిల్క్ పళంగా మిల్క్ ఉంటాయి, మిల్క్ మీద క్రీమ్ తీస్తారు, క్రీమ్ తీసేసి కరగబెడతారు, మిల్క్ బిజినెస్ చేస్తారు. మన దాంట్లో మిల్క్ బిజినెస్ లేదు, ఇప్పటి వరకు లేదు. నెక్స్ట్ నవంబర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే మిల్క్ చాలామంది అడుగుతున్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, అవసరం ఉంది అని చెప్పేసి. సో అందులో ఏమవుతుందంటే పాలల్లో ఉన్న ఫ్యాట్, క్రీమ్ అంతా తీసేస్తున్నారు నెయ్యి కింద. అండ్ ఈ పాలు తాగడం వల్ల ఉపయోగం ఒకటి లేదు. ఇంకోటి హైబ్రిడ్ బీడ్స్ ఏదైతే ఉన్నాయో,
హెచ్ఎఫ్, జెర్సీ ఇవన్నీ కూడా హార్మోన్స్ ఇంజెక్ట్ చేసి పాలని కొంచెం మిషన్స్ ద్వారా తీసి అదంతా కొంచెము ఆవుల్ని హింస పెట్టి తీసినట్టుగా ఉంటుంది పాలు. అవన్నీ అంత గుడ్ రిజల్ట్ ఇవ్వవు మనిషికి కూడా, హెల్త్ కూడా అంత మంచిది కాదు అనేది నా ఆలోచన. అందరూ చెప్పేదే. అండ్ నెయ్యి వచ్చేసి బిలోనా మెథడ్తో ఏదైతే చేస్తామో ఇది ప్యూర్ గట్ బ్యాక్టీరియా ఉంటుంది అండ్ విటమిన్స్ మినరల్స్ కూడా బాగుంటాయి ఇందులో. అండ్ ఆ మజ్జిగ కూడా మంచిది, శ్రేష్టం. అండ్ మజ్జిగ అంటే కూడా కొంచెం పెరుగు గ్లాసులు వేసుకొని స్పూన్తోనూ లేకపోతే మన బ్లెండర్లోనూ చేసింది అది మజ్జిగను. మజ్జిగ అంటే ఏదైతే పాలు తోడు పెట్టి పెరుగు వచ్చాక చిలికితే వెన్న తీసాక మిగిలింది మజ్జిగ, అది మజ్జిగ. అంతేగాని ఏ పెరుగు పడితే ఆ పెరుగు పెట్టేసి మిక్సీలో తిప్పో, బ్లెండర్తో తిప్పో, కవ్వంతో తిప్పి చేసేది అది మజ్జిగను. దానిలో గుణాలు ఉండవు. ఏదైతే పాలు తోడు పెట్టి పెరుగు తీసి వెన్న చిలికి వెన్న తీసాక మిగిలిందాన్ని మజ్జిగ అంటాము. అది మనిషికి మంచిది. ఆ మజ్జిగని మీరు ఏం చేస్తుంటారు? ఆ మజ్జిగని కొంత ఇప్పుడు మన దగ్గర ఒక 50 మంది పని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఎవ్రీడే వాళ్ళకి ఆహారంలో ఇస్తాం, మధ్యాహ్నం పూట ఫుడ్లో తీసుకుంటారు. ఎండాకాలంలో అయితే మంచిగా మధ్యాహ్నం తాగుతారు. కొంత ఎన్ని తాగుతారు వాళ్ళు మటుకు 100 లీటర్స్ పైన ఉంటాయి. కొన్ని ఆవులకి మనం దానా ఏదైతే నానబెడతామో, ఈ సజ్జలు జొన్నలు ఏదైతే ఆవులకి గట్ బ్యాక్టీరియా వాటికి కూడా బాగుండాలి కదా, సో వాటికి ఒక 2 బిందెలు దానాలో కలిపి నానబెట్టి వాటికి ఫుడ్ ఇస్తాము. అండ్ మిగతాది ఏం చేస్తానంటే ఇప్పుడు ఏదైతే నేను చేస్తున్న న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే ప్రకృతి వ్యవసాయం ఉందో దానికి వచ్చేసి ఒక 7 days పొలవ పెడితే అది మంచి ఒక ఫెర్టిలైజర్గా మంచిగా పనిచేస్తుంది. సో దాన్ని నేను ఆకులకు స్ప్రే చేయడం, భూమిలో ఇవ్వడం చేస్తాను. దాంతో భూమి చక్కగా అవుతుంది, పంటలు బాగా పండుతాయి. ముఖ్యంగా పండ్లు పూలు బాగా వస్తాయి దాంతో, ఆ మజ్జిగతో. పులిసిన మజ్జిగ, డైరెక్ట్ మజ్జిగ ఇవ్వద్దు, ఒక 7 days పులవాలి. పులిసిన తర్వాత మజ్జిగ ఉపయోగకరం అంటే నాకు వ్యవసాయంలో ఉపయోగపడతాయి అవి. ఏది వేస్ట్ పోదు ఇందులో, ఏది వేస్ట్ పోదు, ఏది బయట నుంచి రాదు, పొలంలోనే సరిపోతుంది అనమాట. ఇది మన పురాతన వ్యవసాయ విధానమా లేదంటే మీరు ఎక్కడి నుంచైనా తెలుసుకున్నారా? లేదు, ఇది మన పురాతన వ్యవసాయ విధానమే ఇదంతా. కొంత మన పాలేకర్ గారు కొంత కృషి చేసేసి ఇది కరెక్ట్ అని చెప్పింది. ఆయన అడుగుజాడల్లో కొన్ని బుక్స్ ఉన్నాయి, బుక్స్ చదివినండి. ఇదంతా కూడా మన పాత రోజుల్లో పండించిన విధానమే. పాలేకర్ గారి పద్ధతి కూడా ఇదంటే జీవామృతము, తర్వాత ఆవు ద్వారా వ్యవసాయం అనేది పాలేకర్ గారి పద్ధతి అనమాట. కృష్ణవేణి గారు, ఆవు పాలు, ఆవు నెయ్యి వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? ఆవు పాలు అనేది బుద్ధికి ఇప్పుడు గంగిగోవు పాలు గరిటెడైనా చాలని చెప్పేసి ఏ విటమిన్, అన్ని విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి. అండ్ చాలా మందికి లాక్టోజ్ ఇది ఎలర్జీస్ ఉంటాయి. ఎవరికైతే మిల్క్ ఎలర్జీస్ చాలా మందికి ఉంటాయి చిన్నపిల్లలకి. ఇప్పుడు నెలల పిల్లలకు కూడా ఆవు పాలు పట్టొచ్చు అనమాట. అమ్మ పాల తర్వాత ఆవు పాలు శ్రేష్టం. అంటే మధ్యలో మనకి మీరు విన్నారు లేదో, మధ్యలో అసలు పాలు అనేది తాగొద్దు, అవసరం లేదు అనేది ఒకటి వచ్చింది. పాలు తాగొద్దన్నది ఎందుకంటే ఈ విధంగా అడల్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి తాగొద్దన్నారు. కానీ ఏదైతే స్వచ్ఛమైన పాలు దొరుకుతాయో అవి తాగొచ్చు. అమ్మ పాల తర్వాత నెక్స్ట్ అమ్మ పాలలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని పాలలో అంత ప్రయోజనం ఆవు పాలలో ఉందన్నమాట. అది కూడా దేశవాళీ ఆవు. ఇప్పుడు మనలాగా ఎథికల్గా ఎటువంటి అడల్ట్రేషన్ లేకుండా చేస్తే అది అమృతం. మరి ఆవు పాలు చాలా కాస్ట్లీ, ఖరీదు అంటారు. నెయ్యి కూడా, దాన్ని సామాన్యులకు ఎలా అందుబాటులోకి తీసుకురావాలి? ఆవు పాలు కాస్ట్లీ అనడానికి ఇప్పుడు మనము గేదె ఒకటి కొంటాము, 20,000 30,000 గేదె వస్తుంది. కానీ గిరికవును కొనాలంటే ఇప్పుడు అది మనం మామూలుగా నార్మల్ హైబ్రిడ్ కోసుకొని అది కూడా 30,000 40,000 50,000 లోపు వస్తాయి. గిరికవును మనం తీసుకోవాలి అంటే అది 100% 1,00,000 ఉంటుంది ఒక ఆవు వచ్చేసి. అండ్ అది కాక దాని మెయింటెనెన్స్, దానికి పెట్టే ఫుడ్ అంతా కూడా క్వాలిటీ ఉండాలి, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనము ఏదైతే నెయ్యి తీస్తామో పాలలోంచి 30 లీటర్ల పాలు కాచినప్పుడు 1 లీటర్ నెయ్యి వస్తుంది. అందులో సారం అంటే ఫ్యాట్ చాలా లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక లీస్ట్ 100 రూపీస్ పాలు అనుకున్నా కూడా 3,000 అనేది నెయ్యికి వస్తుంది కదా. సో అది కాక దాని మీద పనిచేసే వర్కర్స్, బీహారీ వాళ్ళు ఉంటారు, వర్కర్స్ ఒక్కొక్కరు 20,000 శాలరీ తీసుకుంటారు పర్ హెడ్. సో ఆ శాలరీస్ ఏంటి, అండ్ మిగతా దాని దానా ఖర్చు ఏంటి, మనం పండించిన వ్యవసాయంలో కూలీల ఖర్చు ఏంటి, ఇవన్నీ చూసుకుంటే అండ్ దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది చూసుకున్నప్పుడు అది ఖర్చు కాదు. కరెక్టే, క్వాలిటీ అనేది ఉంటుంది, క్వాంటిటీ కంటే క్వాలిటీ అనేది ఉంటుంది. ఏదేదో తిని హెల్త్ పాడే టైము హాస్పిటల్ చుట్టూ వేస్ట్ చేసుకొని మెడిసిన్స్ తినే బదులు కొంచెం విజ్ఞతతో ఆలోచించినప్పుడు ఇది 1 స్పూన్ చాలు కదా. ఇదేమి ఒక 4-5 స్పూన్ వేసుకొని అవసరం లేదు. 1 స్పూన్ తిన్నామంటే గట్ కావాల్సిన బ్యాక్టీరియా అంతా ఏర్పడుతుంది అండ్ మనం క్షేమంగా ఉంటాము. మనం క్షేమంగా ఉంటే ఇంకో 10 ఏళ్ళు కష్టపడతాము. సో అది ఎర్న్ చేస్తాము, మెంటల్ పీస్ ఉంటుంది, నిద్రపోవచ్చు ప్రశాంతంగా. అండ్ హాస్పిటల్ చుట్టూ గంటలు తిరగాల్సిన అవసరం లేదు. సో అంత ప్రయోజనం ఉన్నప్పుడు అది మనం ప్రైస్ గురించి ఆలోచించినప్పుడు
అంతా వేరే చోట పెట్టాల్సి వస్తుంది. ఆవు పాలు, ఆవు నెయ్యి విశిష్టతలు అలాగే గొప్పదనం గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ.